ఒకవేళ వాళ్ళకి ఏదైనా కష్టం కలిగించాలంటే అది నాకు కలిగించు, నేను పడతాను. వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. అయ్యా, ఇదిగోండి, మీ కోరిక ఏదైనా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇలా చూడండి, కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. సంతోషం, చాలా సంతోషం బాబు. మంచిది. మంచిదండి. ఇదిగోండి, ఈ ప్రసాదం అందరికీ పంచిపెట్టాలి. అదిలా ఇవ్వండి. ఇదిగోండి. వస్తాను బాబు. మంచిదండి. ప్రసాదం కావాలి, అమ్మ కావాలి, ప్రసాదం కావాలి. ఇందు, దేవుడికి దండం పెట్టుకుని తీసుకుందాం. నాకు కావాలి, ప్రసాదం కావాలి. దేవుడికి దండం పెట్టుకొని వచ్చి తీసుకుందాం. అమ్మా, ప్రసాదం తీసివ్వమ్మా. అమ్మా, ప్రసాదం తెచ్చివ్వు. కూర్చో. కూర్చోమా. అమ్మా, ప్రసాదం, ప్రసాదం కావాలి. ఇందు, నేను తీసుకుని వస్తాను. జయ, నేను తీసుకుని వస్తాను. వెళ్ళి అమ్మా, రా. నిమిషం, పూజారి గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. అలాగా, వీళ్ళకి పెడుతూ ఉండండి, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. ఇవ్వండి, తీసుకో. అమ్మా, ప్రసాదం. కూర్చో, తిందాం. తిందామా? తినిపించనా? జయ, ప్రసాదం తీసుకో. బాగుందా? చెప్పండి బాబు. అయ్యా, వేరే వాళ్ళు నైవేద్యం కానీ తెచ్చారు, ఇచ్చే టైం లేదని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది మీ చేతులతోనే అందరికీ ఇవ్వండి అయ్యా. అలాగే, మంచిదండి అయ్యా. నేను ఇచ్చేస్తాను. వెళ్దామా? పద. బాబు, నువ్వు వెళ్ళి. సరే, నేను చూసుకుంటా. రండమ్మా, అర్చన ఎవరి పేరు మీద చేయాలి? స్వామి పేరు మీదే చేయండి. సరే, ఇవ్వండి అమ్మా. భగవంతుడా, నా కుటుంబాన్ని చూడకుండా
నేను 25 ఏళ్లుగా బతుకుతున్నాను. నీ అనుగ్రహం వల్లనే నేను మా అమ్మ నీడలో ఉండగలుగుతున్నాను. మా 2 కుటుంబాలు కలుస్తాయని ఏడవని రోజు లేదు. నా కూతుర్ని నా మేనల్లుడికి భార్యని చేశావు. కానీ ఈరోజు వాళ్ళిద్దరి మధ్య ఎన్నో సమస్యలున్నాయి. వాళ్ళిద్దరూ కలిసి బతుకుతారా లేదా అనేది తెలియడం లేదు. నా కూతురి జీవితాన్ని ఎలాగైనా నువ్వే సరిదిద్దాలి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా గడపాలి. దానికి నువ్వే దారి చూపించు. నాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదు. పాపం కూతురు గురించి వేడుకుంటున్నట్టున్నారు. ఆ, బాబు అయ్యా చెప్పండి అయ్యా. ఆవిడకి ఇది ఇవ్వండి. సరే అయ్యా, ఈ విషయం ఆవిడకి తెలియనివ్వకండి. అలాగనే. సరే, ఇది నేను తీసుకుంటాను. సరే అయ్యా. ఆ, ఆ. అమ్మా, మీరు అర్చనకి ఇచ్చిన కొబ్బరికాయలో పువ్వు వచ్చిందమ్మా. ఆ? ఇది నేనిచ్చిన కొబ్బరికాయనా? అవునమ్మా, మీరు కోరుకున్న కోరిక తప్పకుండా తీరుతుంది. ఆ, ఏంటి జయ, పువ్వున్న టెంకాయ వచ్చిందా? ఇది మంచి శకునం అక్క. వెంటనే రవిని పిలిచి మనం మాట్లాడాలి. స్వామి మనకి మధ్య చేయబోతున్నాడు. పువ్వున్న టెంకాయ వచ్చిందా? ఇది మంచి శకునం అక్క. వెంటనే రవిని పిలిచి మనం మాట్లాడాలి. స్వామి మనకి మధ్య చేయబోతున్నాడు. ఏమ్మా, ఇంకా ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాలు పడుతుంది సార్. ఏంటయ్యా, ఏ బండి తీసుకున్నా ఆ బండిని ఇలా రోడ్డు మీద నిలబెట్టేస్తావా? బండిని సరిగ్గా మెయింటైన్ చేయలేవా నువ్వు? 10 నిమిషాలు సార్, అయిపోతుంది. తొందరగా కానీ.